హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జడ్పేలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు జడ్పే గురించి నేను చెప్పబోయే ఈ విషయము మీలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకు తెలియదండి. సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేయండి, తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఓకేనా? సో ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే, జడ్పేలో చాలామంది యాడ్ ఫండ్ విషయంలో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు. అంటే చాలామంది యాడ్ ఫండ్ ద్వారా ఫండ్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్గా అయితే సక్సెస్ వస్తుంది, కానీ ఇక్కడ ఫండ్ యాడ్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించి చాలామంది ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. నేను కూడా, మీరు నమ్ముతారో నమ్మరో, చూడండి, ఇక్కడ చూడండి, జూలై 1వ తారీఖున 840 రూపాయలు నేను యాడ్ ఫండ్లో ఫండ్ యాడ్ చేయడం జరిగింది. ఈరోజు డేట్ ఎంత అండి? ఈరోజు డేట్ ఎంత? 12వ తారీఖు. అంటే 12 రోజులుగా ఈ 840 రూపాయలు నేను ఫండ్ వ్యాలెట్లో పొందడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేదు. అంటే రైస్ టికెట్ రేస్ చేశాను పలు సందర్భాల్లో. అండ్ యాడ్ ఫండ్లో మనకి ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ అనే ఒక బాక్స్ ఉండేది, మీకు ఐడియా ఉంటుంది. ఫండ్ రిక్వెస్ట్ ఒక బాక్స్ ఉండేది, దాన్ని క్లిక్ చేసి ఫండ్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందేలా చేశాను. యాడ్ ఫండ్కి సంబంధించి మనకు ఒక ఇది ఉంది కదా నెంబరు, దాంట్లో కూడా రిక్వెస్ట్ చేశాను. అండ్ నాకు మా అప్లైనర్ ఎవరైతే మా అప్లైనర్ ఉన్నారో ఆ అప్లైనర్ సార్ ద్వారా కూడా చాలాసార్లు సార్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి, సార్ నా తరపున కంపెనీ వాళ్ళతో మాట్లాడి, ఇలా పలు రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఓకేనా? కానీ ఎక్కడా కూడా సంస్థ చూడండి, ఇన్ని రోజులు 12 రోజుల క్రితం కూడా ఈరోజు నాకు క్లియర్ చేసింది. అందుకు జడ్పే సంస్థ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరైతే అలా యాడ్ ఫండ్లోకి వెళ్ళి ఫండ్ ప్రాబ్లము, అంటే అక్కడ సక్సెస్ అయిపోయి ఫండ్ యాడ్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా ఇక్కడ మీకు కింద మోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రైస్ టికెట్ అని ఉంది కదా, రైస్ టికెట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ ఫండ్ అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి, అది ఈరోజు ట్రాన్సాక్షన్ అయినా పర్లేదు, ప్రీవియస్ డేస్లో ట్రాన్సాక్షన్ అయినా పర్లేదు. ఓకేనా? ఆ అమౌంట్ ఎంటర్ చేయండి, యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆ పేమెంట్ తాలూకు స్లిప్ని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే కంపెనీ వాళ్ళు దాన్ని అతి వేగంగా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈరోజు ఈ ఆప్షన్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ని సంస్థకు తెలియజేయడం జరిగింది. ఓకేనా? దాని తాలూకు వివరాలన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేసి నేను సబ్మిట్ చేయడం జరిగింది. వెంటనే నాకు ఫండ్ యాడ్ చేయడం కూడా జరిగింది. ఎంత నేను 11:54 చేశాను. ఇప్పుడు టైం ఎంత? 1:20. యాక్చువల్గా వచ్చి చాలాసేపు అయింది, బట్ నేను పనిలో ఉండి చెక్ చేసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జడ్పేలో మన డబ్బులు ఎక్కడికి పోవు. ఓకేనా? కొంచెం లేట్ అయినా కానీ మన అమౌంట్ అనేది మనకు ఖచ్చితంగా ఫండ్ వ్యాలెట్లోకి వస్తుంది. ఓకేనా? కాబట్టి పాత వాళ్ళు, అంటే పాత ట్రాన్సాక్షన్స్ చేసి ఇంకా ఫండ్ యాడ్ కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ ఫండ్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి మీ టీం సభ్యులకి తెలియజేయవలసిందిగా నేను కోరుచున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.